ఆ ఎత్తైన జుట్లు దింపేయండి అమ్మా, ఆ జుట్లు కొట్టేసేయండి, వర్షం వస్తుంది కదా. అవి తెచ్చి ఈ పొలంలో ఎల్లో కలర్ ఉంటుంది, క్రీమ్ కలర్ ఉంటుంది. దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా క్రాస్ చేయాలి. ఇప్పుడు ఇది 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 జిఎంఎస్ లైనా? జిఎంఎస్ లైన్. ఇది జిఎంఎస్ లైన్. అది నీ చేతిలో మేలా? అది మేల్, అది మేల్ ఫీమేల్. మేల్ ఫీమేల్. ఇది ఫీమేల్. దాని టచ్ చేయి. ఒక ఫ్లవర్ ఫోర్ ఫ్లవర్స్ యూజ్ చేస్తాం. ఒక మేల్ ఫ్లవర్ 4 ఫీమేల్ కి చేస్తాం. 4 ఫీమేల్ ఫ్లవర్స్. ఒక ట్రీ ఒక ప్లాంట్కి 4 కానీ 3 కానీ అట్లా ఫ్లవర్స్ వస్తాయి. యావరేజ్గా 4 ఫ్లవర్స్ వచ్చేది. యాక్చువల్గా 6 వరకు యూజ్ చేయొచ్చు, కానీ ఎఫిషియెంట్ కావాలంటే 4. ఇవన్నీ క్రాస్ చేసిన బోల్స్ అన్నమాట. ఏవి మార్కింగ్ లేదు కదా ఉదయం? మరి మార్కింగ్ ఏం లేదు. జిఎంఎస్ స్టెరైల్ కదా. ఇప్పుడు ఇది దీంతో పాలినేషన్ కాబట్టి ఇది పాలినేషన్ కావడానికి లేదు. ఇంకా ఇది ఫ్లవర్ డ్రాప్ అయితే పోతుంది. స్టెరైల్ పౌడర్ రావట్లేదు. పౌడర్ రాకపోతే స్టెరైల్. జిఎంఎస్ లైన్స్ అవి. యావరేజ్గా ఎన్ని కాయలు ఉంటాయి ఉదయ్? ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి? 100 వరకు ఉంటాయి. 100 వరకు ఉంటాయి ఒక ప్లాంట్. 30 to 40 ఉంటాయి అన్న. 13, 14, 15, 16, 17, అది మామూలుగా కమర్షియల్. 18, 19, కమర్షియల్ కూడా 100 అంటే దీనికి 30 ఉన్నాయి, కానీ 100 వరకు వెళ్తాయి. 100 వరకు. ఇది రిప్రొడక్టివ్ బ్రాంచింగ్. ఇది ఇలా ఇవన్నీ వస్తుంటాయి. ఈ బ్రాంచెస్కి బడ్స్ వస్తూనే ఉంటాయి. కొంచెం ఓపెన్ అవుతుంటే లోపలి వాటర్ వెళ్తే రాట్ అవుతుంది బోలే. ఇది ఇది మామూలు జనరల్గా జనరల్ మెచ్యూరిటీ. అది పింక్ కలర్లో ఉంటుందా, లేదంటే ఇది ఏమైనా డిసీజ్ కానీ? డిసీజ్ ఏం కాదు, లీవ్ స్పాట్ వస్తుంటుంది ఆల్టర్నేరియా. ఏం కానీ మెచ్యూరిటీ స్టేజ్లో వస్తుంటుంది. ఇది పెద్ద ఎఫెక్ట్ ఏం చేయదు, కాకపోతే మందు కొట్టుకోవాలి, నేటివ్ ఇట్లాంటివి కొట్టుకోవాలి. అక్కడ ఎక్కువ వచ్చింది చూడ బోల్కి. కానీ మెచ్యూరిటీ ఇండికేషన్ ఏం కాదు. ఇది మెచ్యూరిటీ ఇండికేషన్ అంటే ఇట్లా ఇది వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఓపెన్ అవుతుంది బౌల్? ఇక్కడ నుంచి వాటర్ ఉండాలి, ఫెర్టిలైజర్ ఉండాలి. ఇంకో పెద్ద అనాలిసిస్ బాగానే చూస్తున్నా. కొట్టిస్తా మీ కంపెనీ ప్రోడక్ట్ కనపడుతుంది ఇక్కడే. అది డీప్ గ్రీన్ కలర్ ఉంది, దాని పిగ్మెంటేషన్ వేరు. ఇది ఫీమేల్కా? ఇది ఫీమేలే కదా అన్న? ఇది ఫీమేల్, ఇది మేల్. మేల్ కొంచెం చూడడానికి డిఫరెంట్ ఉంటుంది. ఇది ఫీమేలా? మేల్. ఇవన్నీ మేల్ ప్లాంట్స్. ఇక్కడ నుంచి అక్కడ ఫ్లవర్స్ అన్ని తెంపేసిన ఫ్లవర్స్ అన్ని కంచి తెంపేసుకుని వాళ్ళు దాంట్లో వేసుకుంటారు. ఎన్ని ఇప్పుడు 1 ఎకరా పొలం అనుకోది, 1 ఎకరా పొలంకి మేల్ ప్లాంట్స్ ఎన్ని నాటుకుంటారు? ఇప్పుడు మనం ఎకరానికి ఎట్లా ఇస్తామంటే 300 grams ఒక ప్యాకెట్, 125 grams మేల్ ఇస్తారు. 125 grams. 125 grams, 125 to 130. కానీ అన్ని పట్టవు అని ఇస్తారు. ఇది ఏదో ఈ స్ట్రెస్లో ఉంటుంది, కానీ ఫ్లవర్స్ ఒక్కొక్కసారి ఎక్కువ వస్తే ఈ 3 లైన్లే సరిపోతుంది. పేల్గా ఉంది. ఇది పిగ్మెంటెడ్ అంటే గ్రీనిష్గా ఎక్కువ ఉంది కదా. డిఫరెన్స్ మనకి ఎందుకు చూస్తుంటే ఇది మేల్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇది తీసేయడమేనా? తీసి పడేయడమే. మేలా? వీటితోనే పని, ఫ్లవర్స్ తోటే పని. ఓన్లీ ఫ్లవర్స్తోనే పని. కొంతమంది ఫార్మర్స్ కమర్షియల్ కోసం ఉంచుకుంటారు కింద బౌల్స్, కానీ వస్తాయి దీనికి కూడా బౌల్స్. కింద వచ్చినాయి. యాక్చువల్లీ తెంపితే వీళ్ళకి ఫ్లవర్స్ ఎక్కువైనాయి కాబట్టి ఏం కాదు, వీళ్ళు తెంపట్లేదు, తెంపుతూ ఉండాలి. వస్తాయా సేమ్ అదే బౌల్స్ వస్తాయా? దానికి వచ్చినంతనే వస్తాయా బౌల్ సైజ్ కానీ వెయిట్? వాటికి వేరే కాదు, అది వేరే పేరెంట్ కదా అది. అంతేనా? దీనికి ఒకలాగా ఉంటుంది బౌల్, ఒకలాగా ఉంది. ఓవల్ రౌండ్ ఉంది, దీనికి కొంచెం షార్ప్ ఎడ్జ్ ఉంది.
ఇది నార్మల్ దానికి కమర్షియల్ దీనికి ఏమో ఓవలా, దీనికి ఓవల్ రౌండ్ ఉంటుంది. దానికి కొంచెం రౌండ్ ఉంటుంది అంటే కంపెనీ మేల్ వెరైటీకి డిఫరెంట్. మేల్ దానికి ఏమో రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ అని కాదులే, ఒక క్యారెక్టర్ దానికి ఏ క్యారెక్టర్ ఉందో దాని క్యారెక్టర్. జిఎంఎస్లో జాబ్ ఎందుకు వచ్చిందంటే ఏంది మాన్యువల్ ఎమాస్కులేషన్ ఇట్లా తీసేసి పెట్టేస్తారు, రేపు మార్నింగ్ దాన్ని క్రాసింగ్ చేసేస్తారు. ఇప్పుడు బడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎమాస్కులేషన్ చేసినారు ఇట్లా. అంటే నేను ఇది జిఎంఎస్లో చూపెడుతున్నా, జిఎంఎస్లో అట్లా లేదు, కన్వెన్షనల్ వేరే లైన్ ఉంటుంది. దీంట్లో రేపు మార్నింగ్కి ఇది క్రాస్ చేస్తారు మళ్ళీ అట్లా మేల్ ఫ్లవర్ తీసుకొని వచ్చి. అట్లా ఎన్ని బర్డ్స్ ఉంటే అన్ని చేస్తారు అన్నమాట. వచ్చేస్తుందా అది? రేపు మార్నింగ్ దీన్ని క్రాసింగ్ చేసేస్తారు.